ఆ ఏరియాలో గవర్నమెంట్ మంచినీళ్ళ పంపులు ఉన్నాయి ఆ ఏరియాలో. అట్లాంటివన్నీ చేసుకొచ్చినాయి ఎలక్షన్స్ ఓట్లు వాళ్ళందరూ కూడా అదొక డివిజన్ అవన్నీ కూడా. కానీ ఏం చేశారు వాళ్ళందరినీ కూడా ఓ లారీ పట్టుకొచ్చి ఆ ఇంట్లో సామాన్లన్నింటినీ లారీలో వేసి వీళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక చేతికి తాళం చేతులు ఇచ్చి ఒక ఇంట్లో వదిలిపెట్టారు. అక్కడ సిస్టమేటిక్గా ఖాళీ చేయించారు. ఫస్ట్ కొంత గొడవ అయింది కానీ సిస్టమేటిక్గా చేసుకెళ్ళారు. చేయడం వల్ల అది లాంగే. ఇప్పుడు ఎక్కడ సింగినగర్, ఎక్కడ బస్ స్టాండ్, కృష్ణలంక ఎక్కడ, సింగినగర్ ఎక్కడ, దాదాపు 7-8 కిలోమీటర్ల అవతల ఉంటుంది. కానీ మొదట్లో విభేదించిన వాళ్ళు అన్ని పార్టీలు సంయుక్తంగా పనిచేసినాయి. ఇందులో కొంతమంది నాయకులకి 10 ఇళ్ళు 15 ఇళ్ళు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి రాయిపించుకున్నారు. ఆ టైంలో చూసి చూడనట్టు పోయింది ప్రభుత్వం కూడా. కొంతమంది నాయకులు ఆ టైంలో కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు 10 నుంచి 25 ఇళ్ళు ఒక్కొక్కళ్ళు సంపాదించుకున్నారు వివిధ పేర్లతో. వాళ్ళు ఏ పేరు చెప్తే వాళ్ళకి పేరున పట్టాలు రాసి ఇచ్చేశారు, ఇళ్ళు ఇచ్చేశారు, కట్టిన ఇళ్ళు. అట్లాగే అంటే అలా ఆ విధంగా లంచం అనమాట వాళ్ళకి జరిగింది. వాళ్ళు దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఫైనల్గా ఇక్కడ డివిజన్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి. అట్లాగే ఇక్కడ కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఖాళీ చేయించాలి, లేకపోతే ఎందుకంటే మూసీ నది పరివాహక ప్రాంతం అది. ఇంకోటి మీరు అంటున్నారు నోటీసులు. నోటీస్ ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటే. ఈ కట్టేవాడు నోటీస్ ఇచ్చి కట్టలేదు కదా, నది లోపల కదా కట్టింది. నది లోపల కట్టిన తర్వాత నదీ ప్రవాహానికి నువ్వు అడ్డుకుంటే దాన్ని ఎట్లాగా కోల్చొచ్చు. కాకపోతే కట్ల పర్మిషన్లు తీసుకోలే వీళ్ళు. మూసీ పరివాహకం దాంట్లో పర్మిషన్స్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి నువ్వు రోడ్డు వేసేసావు, కరెంట్ ఇచ్చేసావు, నీళ్ళు ఇచ్చేసావు, అంటే ప్రభుత్వం వాళ్ళని యాక్సెప్ట్ చేసేసింది. కాబట్టి ఇట్లాంటి టైంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం బెటర్.